హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మేము బయట వెళ్తున్నాం. ఎక్కడికంటే అరుణాచలంకి అయితే రెడీ చేసి బయలుదేరుతున్నాము. సో లగేజ్ అండ్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ అరుణాచలం. సీ యు దేర్, బై బాయ్. అరుణాచలంకి పోతున్నా అని చెప్పాను కదా. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ కజిన్స్ వస్తున్నారనమాట. సో ఇంకా డాడీ వచ్చి నన్ను పికప్ చేసుకొని బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాను అనేసి అన్నాడు. అందుకే నేను డాడీ ఇద్దరం అయితే బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అక్కడంతా ఎంఆర్పల్లి సర్కిల్లో మొత్తం టపాసులు అంతా ఉంటే నేను ఇంకా నా కోసం ఏమన్నా గ్రాండ్ సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారేమో అనుకున్నా. బట్ తీరా చూస్తే అక్కడ ఎవరితో బర్త్డే అంట. సో అందుకే అక్కడ సెలబ్రేషన్స్. ఇంకా ఎంఆర్పల్లి సర్కిల్ మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. అంటే ఈ టపాసులు ఓవర్ టపాసులు అయితే పెట్టారు అంత ఇదిగా. సో ఇంకా అది కూడా యాడ్ చేసిన. ఎవరైనా ఏమన్నా అనుకుంటే నా కోసమే పెంచారు అని చెప్పి అనుకుంటారని ఇంకా అయితే పెట్టారనమాట వీడియో అయితే. నేనైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ కజిన్స్ అయితే బస్ స్టాండ్ ఆల్రెడీ ఉన్నారు, నా కోసమే వెయిట్ చేస్తున్నారు. అంటే నాకు ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర లేట్ అయిపోయింది కదా, అందుకే లేట్గా వచ్చాను నేను. హ్యాపీ జర్నీ మాకు మేమే హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ టు అస్ చెప్పే అరుణాచలం రైడ్ ఫస్ట్ టైం సో నేను నా ఫ్రెండ్ అయితే ఇలా ఫస్ట్ టైం అయితే బయటికి రావడము. సో బయట వెళ్ళాం కానీ ఎప్పుడు ఇలా అయితే రాలేదు. సో ఫస్ట్ టైం ఇలా రావడం. సో అందుకే అంత హ్యాపీగా అంటే ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాం. అండ్ పాపనైతే అమ్మో ఇంటికాడైతే వదిలేసి వచ్చేసాను. పాపను తీసుకొని పోవడం అంటే చాలా కష్టం, మనకే వాళ్ళ కాదు. ఎందుకంటే లేట్ నైట్స్ దిగుతాము, ప్రిపరేషన్లు, దర్శనము, సో స్లీప్లెస్ ఉంటుంది, ఫుడ్ సరిగా ఉండదు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి పాపనైతే నేను వదిలేసి వచ్చాను అనమాట. సో తిరుపతి టు తిరువణామలకి అయితే బస్ లేదు. ఎందుకు అంటే 8:30కి ఒక బస్సు ఉంది, లాస్ట్ బస్సు. బట్ నేను లేట్గా రావడం వల్ల ఆ బస్సు కూడా మిస్ అయిపోయింది. సో తిరుపతి టు వేలూరుకి అయితే ఎక్కామన్నమాట. సో వేలూరు టు తిరుమలకి అయితే ఇంకో బస్సు అయితే ఎక్కాము. సో ఇంకా అక్కడక్కడ ఆగి కాఫీ తీసుకునేసి మైండ్ కొంచెం రిఫ్రెషింగ్ కోసం, నిద్ర ఉండదు కదా, సో హెడ్ఏక్ అవేం రాకుండా ఉండడానికి కాఫీ తాగేసి తిరువణామలకి అయితే దిగేసాము. ఎగ్జాక్ట్ 3 o'clockకి మేము దిగాము తిరువణామలకి. ఎన్ని గంటకి ఎక్కితే 10 o'clockకి ఎక్కితే 3 o'clockకి దిగాం. సో ఇంకా గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. మంచిగా దండం పెట్టుకొని దీపం వెలిగించేసి, సో మనసులో ఏమైనా కోరుకుంటే కోరుకునేసి 3:30కి ఎగ్జాక్ట్గా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసినాం అనమాట. మంచిగా ఫ్రెష్ అయ్యి అండ్ కాఫీ తాగేసి గోపురం ముందుకైతే వెళ్ళామన్నమాట. ఎందుకంటే దీపం పెడతాము. సో లాస్ట్ టైం వచ్చాను కానీ దీపం పెట్టలేదు. సో ఈసారి దీపం పెడతామని చెప్పి దీపం పెట్టాను. అండ్ దీంట్లో పాటు నేనేమంటే మా హస్బెండ్ రాలేదని చెప్పి మా హస్బెండ్ షర్ట్ వేసుకున్నాను. సో వేసుకొని దీపం పెట్టాను అనమాట. అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో ఎవరన్నా రాకపోతే వాళ్ళు షర్ట్ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే వాళ్ళు మన పక్కనే ఉన్నట్టు అని చెప్పి ఆ పాత సామెత ఏదో ఉందంటారు కదా, అది నేను ఫాలో అయ్యాను. అంటే మా హస్బెండ్ ప్రతిసారి అనుకుంటున్నాడు పోదాం 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 అని చెప్పి, బట్ అది కుదరట్లేదు. అది ఎందుకు కుదరట్లేదు కూడా తెలియట్లేదు అసలు. ఈసారి కూడా అనుకున్నాడు బట్ దానికి కుదరట్లేదు. అందుకని ఇట్లా షర్ట్ తీసుకొని వస్తే సో నాతో పాటు మా హస్బెండ్ కూడా నడిచినట్టు దీపం పెట్టినట్టు అవుతుందని చెప్పి షర్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఫస్ట్ లింగానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకునేసాం. నెక్స్ట్ ఇంకో లింగానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నమాట. సో ఎక్కడ కానీ నేను లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదు, ఎందుకంటే అల్లోడ్ లేదు కాబట్టి తీయలేదు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే 3 స్టార్ చూడడానికి బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అప్పుడే సార్ మారి ఇక్కడ నేను మారిలాగా ఉన్నా అంట ఫ్రెండ్స్. నిజమా కాదా కమెంట్ చేయండి. అవును ఓకే. మారి గర్ల్ ఫ్రెండ్ మాసు పిల్ల ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్. ఏంటి విశేషాలు? 3వ లింగం కూడా దర్శనం చేసుకునేసి బయట అయితే వచ్చేసాము. శూలానికి నిమ్మకాయలు వేసి ఉండింది కదా గుడి దగ్గర. సో అదేంటంటే మనం నిమ్మకాయ తీసుకొని పోయి ఒక గిరిజాంకి ఇస్తే ఆమె మనకి దిష్టి తీస్తుంది అనమాట. అంటే మనలో ఏమన్నా దిష్టి కానీ నర దిష్టి కానీ అవి ఏమన్నా ఉంటే పోతుంది అని చెప్పేసి నమ్ముతారు. సో నా ఫ్రెండ్స్ వాళ్ళంతా వెళ్ళి నిమ్మకాయ దిష్టి అయితే తీసుకున్నారు.
నేనైతే తీసుకోలేదు. ఇక్కడ అమ్మవారు చాలా బాగున్నారని చెప్పి క్లిప్ అయితే తీశాను. అంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేస్తున్నారని చెప్పి తీశాను. అండ్ దాని పక్కనే డియర్స్ అవన్నీ వచ్చాయి. సో నేచురల్ థింగ్స్ తీస్తే చాలా బాగుంటుంది. సో పాప కూడా చూస్తుంది అని చెప్పి నేనైతే ఇట్లా కొన్ని డియర్ క్లిప్స్ అయితే తీశాను. సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు క్రౌడ్ అయితే అసలు లేనే లేదు. రోడ్ మొత్తానికి మేము ఒక్కటే ఉన్నాము, అంత ఖాళీగా ఉంది. ఇప్పుడు ఏం రా అంటే చాలా మంది క్రౌడ్. సో నడుస్తుంటే జనాలు వస్తూనే ఉన్నారు, అసలు అంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా 4వ లింగం కూడా చూసుకొని దర్శనం చేసుకొని బయట అయితే వచ్చేసాను అనమాట. సో లోపల ఎక్కడ కానీ వీడియోస్ తీయకూడదు అన్నారు, అందుకే నేను ఎక్కడ తీయలేదు. బట్ ఇది ఒక వీడియో తీశాను. సో దర్శనం చేసుకోండి. అండ్ 5వ లింగం కూడా దర్శనం చేసుకునేసి బయట అయితే వచ్చాను అనమాట. అప్పుడు అరౌండ్ ఎంత అవుతుందంటే టైం 7 ఎంతో అవుతుంది. ఇంకా పోతూనే ఉన్నామండి. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళు జ్యూస్ తాగాలని చెప్తే ఇంకా కొంచెం అయితే కూర్చున్నాం. ఇంకా ముందుకు పోతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది నాకైతే మటుకు. సో వ్యూ కూడా బాగుందని చెప్పి వీడియో అయితే తీశాను. ఎర్లీ మార్నింగ్ నడుస్తున్నాము, ఒక పక్క చల్ల గాలి, వ్యూ మొత్తం బాగుందని చెప్పి మెల్లగా నిదానంగా నడుచుకుంటూ పోతున్నాం. అండ్ 7th or 6th కౌంట్ కూడా చేసుకోలేండి, ఆ లింగం కూడా దర్శనం చేసుకొని బయట వచ్చాం. అనుష నిద్ర వస్తుంది కన్నా. స్లీపింగ్ ప్లేసెస్. ఇక్కడైతే వరాహి అమ్మవారిని అయితే దర్శనం చేసుకునేసి ఇంకా ముందుకు వెళ్తాను. అండ్ ఇక్కడ నాకు శివలింగం బాగా నచ్చిందని చెప్పి వీడియో తీశాను. సో ఇప్పుడు మీకు కొండ చూపిస్తున్నాం కదా, ఆ కొండ చుట్టే మనమైతే గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాం. అండ్ ఇంకా ఇంకో లింగం దర్శనం చేసుకునేసి ఇంకైతే ముందుకు నడుస్తూ ఉన్నాం. టైం అంతా 7:19. స్టిల్ 2 లింగాల్స్. సో మేము ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చామంటే ఐ లవ్ తిరువన్నామలై అని స్టాచ్యూ ఉంది కదా, అక్కడి వరకు అయితే నడుచుకుంటూ మెల్లిగా వచ్చామన్నమాట. గోయింగే ఇంకా ఇప్పుడే ఐ లవ్ తిరువన్నామలై అని ఉండదు, అక్కడి వరకు వచ్చాము. ఇంకా 2 లింగాలు ఉన్నాయి, అవి దర్శనం చేసుకునేసిన తర్వాత అప్పుడు కంప్లీట్ అవుతుంది మంది. ఆ తర్వాత రెడీ చేసి రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్. సారీ అందరికి గుడ్ మార్నింగ్. ఫుల్ టైర్డ్ అవుతాను, కాళ్ళు నొప్పులు. midnight 3 o'clock ఏమో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత టైం 7:42. ఇంకా పోతూనే ఉన్నాం. ఎస్ పోతూనే ఉన్నాం కదా, దానికి ఎస్ అని చెప్తున్నా. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి, అని చెప్పి ఇంకేం చెప్పలేదు. నిద్ర వస్తుంది, కాళ్ళు నొప్పిలు, ఒక పక్క ఆకలి. ఈడైతే ఇంకో లింగాన్ని అయితే దర్శనం చేసుకునేసి నేను నా ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళ కజిన్స్ ఎక్కడ పోతున్నారంటే అక్కడ మాకు ముందర నడుచుకుంటూ పోతూ ఉన్నారు. సో తిరువన్నామలైలో నా ఫేవరెట్ కాఫీ షాప్ ఎక్కడ అంటే సో ఇదే. సో మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఈ కాఫీ కోసం అయితే నడుచుకుంటూ వచ్చాను అనమాట. ఈ కాఫీని తాగాలి, ఇంకెక్కడ తాగకూడదు అని చెప్పేసి అయితే వచ్చాను. ఏమి తిన్నా, వీళ్ళంతా టిఫిన్ తినేసారు, నేను ఓన్లీ కాఫీ టిఫిన్ తినలాగా. అబద్ధాలు ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్తున్నారు. ఏంటమ్మా ఎక్స్ప్రెషన్? హౌ ఇస్ ద ఫీలింగ్? కాఫీ, బిస్కెట్స్, చాయ్ బిస్కెట్స్ ఎవరన్నా లవర్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేనైతే అన్నిటికీ ఫేవరెట్ అబ్బా. కాఫీ తప్ప ఏమి తాగన్నాను, నీకెందుకే నీకు కాఫీ కామెంట్ చేయాలి? నేను చెప్పింది కాఫీ, టీ. కాఫీ లవర్స్ ఎక్కువ ఉన్నారా, చాయ్ లవర్స్ ఎక్కువ ఉన్నారా చూద్దామా? బిస్కెట్ ఎవరైనా ఉన్నారా చెప్పండి. బిస్కెట్ ఏం చేసింది? చాయ్ ఇస్ ద ఎమోషన్. ఓకే,
ఓకే బ్రో. ఇంకా కాఫీ తాగేసి మేమైతే ఇంకో లింగాన్ని దర్శనం చేసుకునేసి బయట అయితే వచ్చామన్నమాట. ఇంకొంచెం ముందరకు పోతే మోక్ష మార్గం అయితే వచ్చింది. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అసలు లాస్ట్ ఇయర్ అయితే ఎవరూ లేరు, బట్ ఈ ఇయర్ అయితే చాలామంది అంటే చాలామంది ఉన్నారు. అసలు మేము పోలేకపోయినాం మోక్ష మార్గానికి, క్యూ అంత ఇదిగా ఉన్నారు అసలు. సో నెక్స్ట్ టైం పోదాము, ఈసారి అయితే పోలేమని చెప్పేసి మేము పక్కన కూర్చునేసినాం. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ అయితే వెళ్ళారనమాట మోక్ష మార్గానికి. మోక్ష మార్గం దగ్గర పోతున్నాం. అయిపోయింది, మోక్షం కనిపించింది, బాగానే కనిపించింది. మేము మా సిస్టర్స్ వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. మేము అంత లోపలికి టిఫన్ చాయ్ అన్నీ తినేసి కూర్చోన్నాం 1 hour. ఎండ అయితే మామూలుగా లేదండి, కాళ్ళు బొబ్బలు ఎక్కిపోతుంది. ఎవరైనా వస్తే నైట్ టైమ్స్ ప్లాన్ చేసుకోండి, ఇట్లా మార్నింగ్ టైం అలాగే ప్లాన్ చేసుకోవాలి. ప్లానర్ గోస్ టు హియర్. ఎస్ బ్రో సే హాయ్. తినిపించింది పంది లేదా కాదు, తిన్నావా లేదా? తినిపించింది పంది. చెప్పు బ్రో, ఏం కాదులే కానీ. అందుకే కొద్దిగా తిను అను అంట. లేదు, నాకు శివుడి కన్నా నాకు తక్కువ కావాలి. కొద్దిగా నాకు అంట. లేదు, నాకు సొమ్ముడు చాలా అను గురించి చాలు మాకు. సొమ్ముడు చూస్తాయి 200 రూపాయలు బాత్రూమ్. ఏం హాయిగా చెప్పరు మీరు ఇక్కడ. ఓన్లీ 10 rupees అంట ఫ్రెండ్స్. ఎడిట్ చేస్తా లేదు బ్రో, అంతా పెడతా. ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్, ఎంత కావాలో తెచ్చుకోవచ్చు. ఎవరన్నా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ హిమ్. నా స్మైల్ని అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసుకోండి, ఎందుకంటే అంత ఫన్నీగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి. సో అంత బిగ్ స్మైల్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామంటే నంది విగ్రహం స్టాచ్యూ ఉంది కదా, ఆ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఆ కొండ చూపిస్తున్నాం కదా, ఆ కొండ చుట్టూ మనం ఇప్పుడైతే గిరి ప్రదర్శన అయితే నడుస్తున్నాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లింగానికి అయితే వచ్చేసి దర్శనం చేసుకునేసి ఇంకైతే ప్రశాంతం కూర్చున్నాం అనమాట. సో అక్కడ కూడా కొంచెం పని జోకేశారు అందరూ. లాస్ట్ శివలింగం, ఇంకా లాస్ట్ లింగాన్ని అయితే దర్శనం చేసుకునేసి గోపురం దగ్గరికి అయితే మేము బయలుదేరుతున్నాము. అండ్ గోపురం దగ్గరికి అయితే కూడా వచ్చేసాం అనమాట. నాకు అక్కడ వ్యూ బాగా నచ్చింది. అండ్ ప్రతిసారి నేను వచ్చినప్పుడు నైట్ టైమ్సే వస్తాను. సో ఇక్కడ కొండ ఎక్కడ ఉంది అని చెప్పి అడిగితే, సో మనం చుట్టూ అయితే కొండ చుట్టూ తిరుగుతున్నాము అని చెప్పి అంటున్నారు. సో అది ఎక్కడెక్కడ అడిగితే, సో ఈరోజు నేను వెళ్ళిన రోజు నాకు కొండ అయితే కనపడింది, ఎప్పుడు కనపడలేదు. సో నాకు అది నచ్చి వీడియో తీసుకున్నాను. కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. దర్శనానికి స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయ్యింది ఫ్రెండ్స్. 10:20 3:30 స్టార్ట్ అయితే 10:20కి కంప్లీట్ అయింది. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. దర్శనానికి పోయేసి వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. దర్శనానికి తోలు తీరిపోతుంది.
Finally, we are going to Dasam. సో దర్శనానికి అయితే క్యూలో నిలబడినాం. ఎంతమంది ఉన్నారు మీరే చూడండి. ప్లీజ్ దయచేసి వీకెండ్స్ అయితే రావద్దు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే మనకి బయట గోపురం కనపడుతుంది కదా, ఆ గోపురం దాటి అంటే ఫస్ట్ గోపురం దాటి మేము లోపలికి అయితే వచ్చామన్నమాట. సో వచ్చిన తర్వాత సో నాకు పీస్ఫుల్గా నచ్చింది. కొన్ని వీడియోస్ తీసుకుందాం, మీకు చూపిద్దాము. అంటే చాలామంది దర్శనానికి వెళ్ళకుండా బయట గిరి ప్రదర్శన చేసేవాళ్ళు ఉంటారు కదా, అంటే నాలాగా. సో పోయినసారి నేను వచ్చిన ప్రతిసారి ఓన్లీ గిరి ప్రదర్శన మాత్రమే చేస్తాను, దర్శనం అయితే చేసుకోను. ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటారు, నెక్స్ట్ టైం పోదాం అని చెప్పేసి అనుకొని నేను దర్శనానికి అయితే పోను. బట్ ఈసారి అయితే గట్టిగా అనుకున్నాను అనమాట, వెళ్దాము దర్శనానికి, ఏదైతే అయింది అని చెప్పి నేనైతే వెళ్ళాను. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే లోపల ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, సో ఏంటి అనేసి డీటెయిల్గా వీడియో అయితే నేను తీసినాను. అండ్ ఇక్కడ టికెట్స్ పరంగా వస్తే మటుకు ఓన్లీ 50 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ టికెట్ మాత్రమే ఉంటుంది. అంతకుమించి 100 రూపీస్ కానీ 200 కానీ 300 కానీ ఏ టికెట్స్ కానీ ఇక్కడ ఉండదు. ఓన్లీ 2 టికెట్స్, ఫ్రీ టికెట్స్ అండ్ 50 రూపీస్ టికెట్. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా నుంచి అయితే పంపిస్తారు కానీ. సో టికెట్స్ అయితే ఈ 2 తప్ప ఇంకేమీ ఉండవు. అండ్ మేము వచ్చి ఫస్ట్ క్యూలో ఎక్కడ నిలబడుకున్నాం, ఫ్రీ దర్శనంలో నిలబడుకున్నాం. అక్కడ ఎంతసేపు కూడా కదలలేదు. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి 50 రూపీస్ టికెట్స్కి వెళ్దాము, సో లోపలే కదా ఎట్లో టికెట్ తీసుకోవాల్సింది, దీంట్లో వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే 50 రూపీస్ టికెట్లో అయినాం. ఫ్రీ టికెట్లో ఎక్కడ నిలబడుకున్నాం అక్కడే ఉంటున్నాం, కూడా కదలట్లేదు. అంత రష్ ఉన్నారు, అసలు మామూలుగా లేదు అసలు. అంటే లైన్ వచ్చింది 1000 అండ్ తిరిగేది మొత్తం గుడి మొత్తం తిరిగి తర్వాత దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. ఒక వే అయితే కాదు, చాలా డిఫరెంట్ వేస్లో ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చారు. మేము వెళ్ళింది 50 రూపీస్ టికెట్ కాబట్టి కొంచెం డైరెక్ట్గా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. దీంట్లో కూడా మామూలుగా లేరు అసలు, అంత రష్ ఉన్నారు. ఒకవేళ మీరు ప్లాన్ చేయాలంటే సాటర్డే, సండే, మండే కాకుండా మిగతా టైమ్స్లో అయితే మిగతా డేస్లో కానీ మీరు ప్లాన్ చేసుకుంటే మీకు కొంచెం రష్ లేకుండా ఫ్రీగా లేసి ఫ్రీగా రావచ్చు. సో నా సజెషన్ అయితే ఇదే అనమాట. సో మండే అంటే ఇంకా శివుడు ఖచ్చితంగా మండే అనేది పక్కా విజిట్ అవుతారు అందరూ. అండ్ దర్శనం అయితే చేసుకున్నాను, చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. శివుని చూసిన వితిన్ సెకండ్స్ ముందరికి వస్తే అయ్యో శివుని చూసామా అని అనిపించింది, అంత బాగున్నారు దేవుడు. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకునేసి బయట అయితే వచ్చేసాను అనమాట. ప్రసాదం కొంచెం తీసుకొని మేము ఇంకా కూర్చున్నాము. సో మార్నింగ్ నుంచి గిరి ప్రదర్శనలు దర్శనం అని చెప్పి తిరుగుతూ ఉన్నాం కదా, కొంచెం కాలు నొప్పి తగ్గుతుంది అని చెప్పి కూర్చున్నాం అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫ్రీ దర్శనానికి ఇంకో వే కూడా ఉందని చెప్పి, ఆ వేనే అయితే. సో ఎంత రష్ ఉన్నా అంటే అంత రష్ ఉన్నారు. సో నేను చెప్పిన టైం అంటే సాటర్డే, సండే, మండే ఈ టైంలో కాకుండా వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అలా ప్లాన్ చేసుకోండి. మీకు దర్శనం ఈజీగా అయిపోతుంది అండ్ మీకు అంత రష్ అనిపించదు, ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు. అండ్ గిరి ప్రదర్శనలు ఎప్పుడు చేయాలంటే నైట్ టైం చేస్తే చాలా బెటరు. అంటే చల్ల గాలికి మీకు నడిచామా అనే ఇది ఉండదు అనమాట, అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకా మాలాగా ఎర్లీ మార్నింగ్ 3కి 2కి అలా నడిచారంటే సో మార్నింగ్కి మనకు కాలు కాలిపోతుంది. సో అట్లయితే ప్లాన్ చేసుకోవద్దండి, ఏదన్నా నైట్ ప్లాన్ చేసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళేలాగా చూడండి, మీకు సెట్ అవుతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మేము ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే మాకైతే తిరుపతికి బస్ అయితే ఉంది. సో వెళ్ళి మంచిగా కూర్చున్నాం అనమాట. అంటే నైట్ నుంచి నాన్ స్టాప్గా వాకింగ్ చేస్తూనే ఉన్నాం కదా, సో కొంచెం సిట్టింగ్ వచ్చింది కాబట్టి కొంచెం కూర్చొనేసినాం. సో అరుణాచలం ట్రిప్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతు సంగమ. Do not forget to bell icon and comment. Love you all. Bye bye.